మరి వాళ్ళకు శవ రాజకీయాలు చేయడం అలవాటే. మరి 3 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం గోశాలల గురించి. వాళ్ళు మామూలుగానే శవ రాజకీయాలు మనుషుల మీద చేస్తున్నారు మొన్నటి వరకు. మళ్ళీ ఇప్పుడు పశువులు గోవుల మీద కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మరి వాళ్ళకి తెలిసినో లేదో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో పాటు పశువులను కూడా కాపాడాలి అని చెప్పి గోకులం షెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా గోకులం షెడ్లు నిర్మాణం చేశాం. అంతేకాకుండా ఎండాకాలం వచ్చింది, గోవులు కావచ్చు పశువులు మంచినీటికి ఇబ్బంది పడుతున్నాయి, తాగడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇలా గోకులం పశువులు తొట్లు కూడా కట్టించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ శవ రాజకీయాలు చేసేది మానేసి ప్రజలు ఎలాగో మీ చీటీ చింపేశారు. ప్రజలకు అర్థమైపోయింది మీరు ఎన్ని రాస్తారోకాలు చేసినా ఎన్ని శవ రాజకీయాలు చేసినా ఎప్పుడు ఎలా విధంగా ధర్నా చేయాలో కూడా మీకు తెలియదు.